హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తేజస్వర సాహు. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్. ఎందుకంటే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా ప్రజెంట్ టెట్ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. టెట్ ఎగ్జామ్స్కి వెళ్ళబోయే ముందు మనం ర్యాపిడ్ రివిజన్ అనేది చాలా అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగా కొన్ని టాపిక్స్ ఈ విధంగా వీడియో చేయాలనుకున్నాను. దానిలో భాగంగా మొదటిది ఒమిషన్ ఆఫ్ ది ఆర్టికల్స్. అంటే ఆర్టికల్స్ని మనము ఎక్కడ ఉపయోగించకూడదు అనే దాని మీద ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మొదటగా మనం ఒక చిన్న కోడ్తో మనం దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈజీగా మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. మొదటగా మనం గుర్తుంచుకోవాల్సింది ఎంఎల్సి. అంటే ఎం అనగా మీల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్. మీల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ముందు మనము ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. అంటే ఉదాహరణకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పిజ్జా, ఈ విధంగా వీటి ముందు మనం ఎటువంటి ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. అలాగే ఇక్కడ ఎల్ అంటే లాంగ్వేజెస్ అండ్ సబ్జెక్ట్స్ ముందు మనము ఎటువంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఉదాహరణకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఈ విధంగా వచ్చేటప్పుడు జనరల్గా వచ్చేటప్పుడు వీటి ముందు సబ్జెక్ట్స్ ముందు అనేది, లాంగ్వేజెస్ ముందు అనేది మనము ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. అలాగే సి అంటే కలర్స్ ముందు మనము ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఉదాహరణకి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇవి మనము నౌన్స్గా యూజ్ చేసినప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ అనేది దీన్ని ఉపయోగించకూడదు. అలా కాకుండా కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అనే వాటిని మనము యాడ్జెక్టివ్గా కూడా యూజ్ చేస్తుంటాం. అంటే ఏ గ్రీన్ బోర్డ్, ఏ ఎల్లో బుక్, యాన్ ఆరెంజ్ బుక్, ఈ విధంగా మనము వీటిని యాడ్జెక్టివ్గా యూజ్ చేసేటప్పుడు దీని ముందు అనేది ఆర్టికల్ అనేది వస్తుంది. కానీ దీన్ని మనము నౌన్ రూపంలో యూజ్ చేసేటప్పుడు, జనరల్ ఫామ్లో యూజ్ చేసినప్పుడు మాత్రము దీని ముందు ఆర్టికల్ అనేది రాదు. ఉదాహరణకి గ్రీన్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ కలర్, అప్పుడు గ్రీన్ ముందు అనేది ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఎందుకంటే గ్రీన్ అనేది మనము పర్టికులర్గా మనము ఒక నౌన్ ఫామ్లో చెప్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ది ఎంఏపి, ఇది మ్యాప్ అండి. మ్యాప్ అంటే ఏంటంటే ఇది నౌన్స్, టైప్స్ ఆఫ్ నౌన్స్కి సంబంధించి వీటి ముందు మనం ఎప్పుడు కూడాను ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఉదాహరణకి మెటీరియల్ నౌన్, ఎం అంటే ఏంటంటే మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే మనము దేంతోనైతే ఒక వస్తువుని తయారు చేస్తామో వాటి పేర్ల ముందు, ఇట్ మీన్స్ మెటీరియల్ పేర్ల ముందు మనము నౌన్ని యూజ్ చేయకూడదు. అవేంటంటే గోల్డ్, సిల్వర్, వాటర్, ఐరన్. కానీ మనము కొన్ని సందర్భాల్లో మనము ఇక్కడ ఆర్టికల్ అనేది యూజ్ చేస్తాం. ఎప్పుడంటే ఫర్ సపోజ్కి ఇది గోల్డ్ అనే దానికోసం మనం చెప్పేటప్పుడు ఏ గోల్డ్ రింగ్ అని యూజ్ చేయవచ్చు. ఎందుకంటే ఇక్కడ గోల్డ్ అనేది ఏం చేస్తున్నామంటే అక్కడ యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తున్నాం, ఏ గోల్డ్ రింగ్ అనేది. కానీ ఇక్కడ గోల్డ్ ఈజ్ ఏ ప్రీసియస్ మెటల్, అక్కడ మనము ఈ గోల్డ్ ముందు అనేది మనం ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. అలాగే ఆబ్స్ట్రాక్ట్, ఏ అంటే ఆబ్స్ట్రాక్ట్స్ నౌన్ ముందు కూడాను మనము ఎటువంటి ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే డెత్, బర్త్, ఆనెస్టీ అండ్ నాలెడ్జ్, ఇటువంటి వర్డ్స్ ముందు మనము ఎప్పుడు కూడా ఆబ్స్ట్రాక్ట్స్ నౌన్ ముందు ఎప్పుడు కూడాను మనము ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు.
అలాగే పి ఫర్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్ అంటే మనము పెట్టిన పేర్లండి. ప్రాపర్ నౌన్స్ మీన్స్ అంటే పెట్టిన పేర్లు. మనం జనరల్గా నౌన్స్లో ప్రాపర్ నౌన్ ఒకటి, కామన్ నౌన్ ఒకటి ఉంటుంది. అలాగే ప్రాపర్ నౌన్లో ఏంటంటే మనము ప్రాపర్ నౌన్ ముందు మనం ఏవైతే పెడతామో వాటికి నేమ్స్ పెడతామో థింగ్స్కి, వాటి పేర్ల ముందు మనము ఎటువంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. అంటే రాజు, రవి, రాణి, రాజమండ్రి ఇటువంటివన్నీ నేమ్స్ ఉంటాయి కదండి, వాటి ముందు మనము ఆర్టికల్స్ అనేవి యూజ్ చేయకూడదు. అలాగే ఇంకోటి ఉందండి, హెచ్ఆర్డి. హెచ్ఆర్డి ఇది ఒక కోడ్ చూడండి. హాలిడేస్. హాలిడేస్ మీన్స్ ఫెస్టివల్స్. వీటి ముందు కూడాను మనము ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. ఉదాహరణకి రంజాన్, దీపావళి, క్రిస్మస్. దాన్ని పర్టికులర్గా మనము గతంలో జరిగిన దానికోసం పర్టికులర్గా చెప్పినప్పుడు మాత్రమే ఈ హాలిడేస్ ముందు అనేది మనము ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఉదాహరణకి ద దివాళీ ఫెస్టివల్ అనేది మనము గతంలో జరిగిన దానికోసం చెప్తున్నప్పుడు ద దివాళీ ఫెస్టివల్ అని యూజ్ చేయొచ్చు. కానీ జనరల్ ఫామ్లో చెప్పినప్పుడు దివాళీ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ దివాళీ ముందు మనము ఇది జనరల్ ఫామ్లో మనం చెప్పాం కాబట్టి దీన్ని ముందు మనము ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదు. నెక్స్ట్ ఆర్, రిలేషన్స్ అండి. రిలేషన్స్ ముందు మనము ఎప్పుడు కూడాను ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఫాదర్, మదర్, సిస్టర్ మీకు తెలిసింది కదా, వీటి ముందు యూజ్ చేయకూడదు. కానీ పర్టికులర్గా ఒక పర్సన్కి ఇండికేట్ చేసేటప్పుడు, అంటే వాటికి ఒక బిరుదు ద్వారా మనము ఇచ్చేటప్పుడు మాత్రము మనము ఈ ఫాదర్, మదర్ అనే వర్డ్స్ ముందు మనము కంపల్సరీగా ద అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఉదాహరణకి ద ఫాదర్ ఆఫ్ ఇండియా అని మనము యూజ్ చేసేటప్పుడు ఫాదర్ ముందు ద అనేది కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డి ఫర్ డిసీజెస్. డిసీజెస్ ముందు మనం ఎప్పుడు కూడాను ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఉదాహరణకి ఫీవర్, కలరా, మలేరియా వీటి ముందు మనము యూజ్ చేయకూడదు. కానీ ఇక్కడ ఒక పర్సన్ ఉద్దేశించి మాట్లాడినప్పుడు మాత్రము హీ హ్యాజ్ ఎ ఫీవర్ అంటాం. ఇక్కడ ఫీవర్ ముందు ఏ అనేది మనం ఆర్టికల్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చూసుకుంటే ఫీవర్ ఈజ్ ఏ సిమ్టమ్ ఆఫ్ మెనీ ఇల్నెసెస్. అంటే ఇది ఫీవర్ కోసమే పర్టికులర్గా మాట్లాడేటప్పుడు మనము దీని ముందు అనేది ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. ఉదాహరణకి ఈ ఫీవర్ గతంలో మనకుంది. గతంలో మనకున్నప్పుడు దానికోసం మాట్లాడేటప్పుడు మాత్రము కంపల్సరీగా మనము ఆ పర్టికులర్ ఫీవర్ కోసం చెప్పేటప్పుడు ద ఫీవర్ అనేది వాడతాం. ద ఫీవర్ కంటిన్యూడ్ ఫర్ 3 days. ఈ విధంగా మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మాత్రమే ఫీవర్ ముందు ఆర్టికల్ ద అనేది వస్తుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ముందు ఎప్పుడు కూడా నేమ్స్ ముందు ఎప్పుడు కూడా ఆర్టికల్ అనేది రాదు. ఉదాహరణకి క్రికెట్, ఫుట్బాల్ అండ్ టెన్నిస్. ఏ క్రికెట్ అని కానీ ద క్రికెట్ అని కానీ మనము జనరల్ యూసేజ్లో మనం వాడకూడదు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇండివిడ్యువల్ మౌంటైన్స్ అండి. ఇండివిడ్యువల్ మౌంటైన్స్ అంటే ఈ మౌంటైన్స్ అనేవి సింగిల్గా ఉంటాయి. ఇటువంటి మౌంటైన్స్ ముందు, సింగిల్ మౌంటైన్స్ ముందు మనం ఎటువంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఉదాహరణకి ఎవరెస్ట్, కిలిమంజారో వీటి ముందు ద ఎవరెస్ట్ అని కానీ, ద కిలిమంజారో అని కానీ, యాన్ ఎవరెస్ట్ అని కానీ, ఏ కిలిమంజారో అని కానీ ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనము యూజ్ చేయకూడదు. అలాగే ఫర్ సపోజ్కి ఇక్కడ మనకి ద హిమాలయాస్ అని యూజ్ చేయవచ్చు. ఇక్కడ హిమాలయాస్ ముందు ఎందుకు యూజ్ చేయొచ్చు అంటే ఈ హిమాలయాస్ అనేవి సింగిల్ మౌంటైన్ కాదు. కాబట్టి ఇవి హిమాలయాస్ అనేవి మౌంటైన్ రేంజెస్. కాబట్టి వీటి ముందు మనం ద అనేది ఉపయోగించాలి. ద అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. ఇక్కడ ఈ హిమాలయాస్లో ఉండే ఒక శిఖరం, ఒక మౌంటైన్ ఏదంటే ఎవరెస్ట్. కాబట్టి ఈ విధంగా ఉండే ఒక సింగిల్ మౌంటైన్ నేమ్ని ఇండికేట్ చేసేటప్పుడు మనము దాని ముందు ఎప్పుడు కోటాను ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఇండివిడ్యువల్ మౌంటైన్స్ అయిన తర్వాత ఇప్పుడు
ఆర్టికల్ని ఇంకెక్కడ యూజ్ చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ యూజ్ చేయకూడదు అంటే ఇన్స్టిట్యూషన్స్ ముందు యూజ్ చేయకూడదు. అంటే స్కూల్, హాస్పిటల్, అంటే జనరల్ పర్పస్లో ఎవరైనా ఈ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళేటప్పుడు ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఉదాహరణకి చిల్డ్రన్ గో టు స్కూల్ ఎవ్రీడే, పిల్లలు రోజు కూడా స్కూల్కి వెళ్తారు, అది జనరల్ పర్పస్. కాబట్టి ఇక్కడ మనము స్కూల్ ముందు అనేది యూజ్ చేయకూడదు. అలా కాకుండా మనకి ఏదైనా సరే ఒక పర్టికులర్ పర్పస్ మీద మనము స్కూల్కి వెళ్ళినట్లయితే అప్పుడు స్కూల్ ముందు అనేది యూజ్ చేస్తాం. అంటే ఐ వెంట్ టు ద స్కూల్ టు మీట్ ద టీచర్, నేనేం చేస్తున్నాను, ఇక్కడ టీచర్ని కలవడానికి వెళ్తున్నాను కాబట్టి ఇక్కడ యూజ్ చేయాలి. కానీ చదువుకోవడానికి వెళ్తున్నాను, జనరల్ పర్పస్ కాబట్టి అటువంటి టైంలో మనము స్కూల్ ముందు ఎటువంటి ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. అలాగే హాస్పిటల్ ముందు కూడాను మనము ఆర్టికల్ అనేది యూజ్ చేయకూడదు. ఎప్పుడు అంటే జనరల్ పర్పస్ అంటే ఏంటి, మనం ట్రీట్మెంట్ కోసం వెళ్ళేటప్పుడు మనము అక్కడ హాస్పిటల్ మెన్షన్ చేసేటప్పుడు దాని ముందు అనేది ఆర్టికల్ మనం యూజ్ చేయకూడదు. ఉదాహరణకి ఇక్కడ హీఈజ్ ఇన్ హాస్పిటల్, అతను హాస్పిటల్లో ఉన్నాడు, మీన్స్ ఇక్కడ ఏంటంటే అతను ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము హాస్పిటల్ ముందు అనేది ఆర్టికల్ అనేది యూజ్ చేయము. అలా కాకుండా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్న అతన్ని మనం కలవడానికి వెళ్తున్నాం అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్ని మన ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు, అతన్ని కలవడానికి వెళ్తున్నాం అనుకోండి, అటువంటి సందర్భాల్లో ఒక పర్టికులర్ పర్పస్లో మనం ఏం చేస్తున్నామంటే హాస్పిటల్కి వెళ్తాం. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే హాస్పిటల్ ముందు అనేది మనము యూజ్ చేస్తాం. ఇక్కడ ఉదాహరణ చూడండి, ఐ వెంట్ టు ద హాస్పిటల్ టు విజిట్ మై ఫ్రెండ్, నేను ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్ని చూడటానికి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, అంతేగాని నేను ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం ఇక్కడికి వెళ్ళట్లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలంటే ఈ హాస్పిటల్ ముందు దాని ఆర్టికల్ని వాడాలి. కానీ జనరల్ పర్పస్లో అనేది హాస్పిటల్ ముందు ఎటువంటి ఆర్టికల్ అనేది మనము యూజ్ చేయకూడదు. థ్యాంక్ యూ.